అనే ఊర్లో ఉండే రైతు హరీష్కి తన భార్య కంచన్కి 3 మగపిల్లలు పుట్టారు. హరీష్కి వయసు బాగా ఎక్కువైపోయాక తను ఇక పొలంలో పని చేయడం పూర్తిగా మానేశాడు. ఇక నేను మునపటిలాగా పనులు చెయ్యలేకపోతున్నాను. రోజంతా నీరసంగా ఉన్నట్టుంటుంది. ఇక ఇదే మంచి సమయం అండి. మీరు మీ పనుల బాధ్యతలనన్నింటినీ మన 3 పిల్లలకి అప్పగించండి. అది పొలానికి సంబంధించిన బాధ్యత ఎవరికివ్వను? 3 ఎవరు తెలివైన వాళ్ళు? అది నాకెలా తెలుస్తుంది చెప్పు? మీరు ఆ 3కి పరీక్ష పెట్టి చూడొచ్చు కదా. ఆ మరుసటి రోజు హరీష్ తన 3 కొడుకులు అయిన కమలేష్, మహేష్ ఇంకా జినేష్ని పిలిచాడు. మీ 3లో ఎవరైతే ఎక్కువగా బాధ్యతగా ఉంటారో నేను నా పొలాలన్నీ కూడా తనకే ఇస్తాను. నాన్నగారు, నేనే అందరికన్నా యోగ్యతున్నవాణ్ణి. మీరిద్దరూ నాకన్నా చిన్నవాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు కూడా. మీ ఇద్దరికన్నా నేనే యోగ్యుణ్ణి. కాదు, నేనే యోగ్యుణ్ణి. ఈ విషయం గురించి నేనే నిర్ణయం తీసుకుంటానులే. మరుసటి రోజు హరీష్ పొద్దున్నే 3 కొడుకుల్ని గొడ్ల సావిడి దగ్గరకు పిలిచాడు. అరే ఏంటిది? నాన్నగారు ఇంత పొద్దుటే ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఈ సావిడిలో 3 మాయా ఆవులున్నాయి. మీ 3 ఒక్కొక్క ఆవుని పెంచాలి. దాంతోపాటే పొలం పనులు కూడా చూసుకోవాలి. మీ 3లో ఎవరైతే న్యాయంగా కష్టపడి పనిచేసే సమర్థత కలిగి ఉంటారో 10 రోజుల తర్వాత తన ఆవు బంగారపు ఆవుగా మారిపోతుంది. ఇక నేను నా పొలాలని ఆ కొడుక్కే ఇచ్చేస్తాను. ఈ పొలాలు నాకే దక్కుతాయి చూడండి. లేదు, నాకే దక్కుతాయి. హరీష్ 3 కొడుకులకి 10 రోజుల గడువు ఇచ్చాడు. 3 కొడుకులు తమ ఆవుల్ని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు రోజంతా పొలంలో పనులు చెయ్యాలి. అలాగే ఆవుని కూడా బాగా చూసుకోవాలి. మొదట్లో 3 తమ ఆవుని బాగానే చూసుకున్నారు. కాని 2 రోజులకే మహేష్ ఇంకా కమలేష్ ఆవుని చూసుకోవాలంటే విసిగిపోతూ ఉండేవారు. అబ్బా, ఎంత మేత తింటావు నువ్వు? నేను నిన్ను చూసుకోవాలా లేకుంటే ఆ పొలాన్నా? అందరికన్నా పెద్ద కొడుకైన కమలేష్ పొలంలో కష్టపడ్డం మానేసి కేవలం ఆ ఆవు దగ్గరే కూర్చుని ఉండేవాడు. ఇందో నీ మేత, నీకు ఇంకా మేత వేస్తాను. నువ్వు కేవలం బంగారపు ఆవుగా మారిపోచాలు. కాని 3వ కొడుకు జినేష్ న్యాయంగా ఆవుని చూసుకునేవాడు. అలాగే అతను రోజంతా పొలంలో కూడా కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు. ఈ విధంగా 10 రోజులు గడిచాయి. ఇక 3 కొడుకులు తమ తండ్రిని కలవడానికి వచ్చారు. ఓరి భగవంతుడా, నా ఆవు బంగారంగా మారనేలేదు. ఒకవేళ నాన్న పొలాల్ని మిగతా తమ్ముళ్ళకి ఇచ్చేస్తారో ఏంటో. ఒక్క పని చేస్తాను, ఈ ఆవుకు బంగారపు రంగు రాసేస్తాను. అరే బాబు, ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు. కమలేష్ లాగా మహేష్ కూడా భయంతో తన ఆవుకి కూడా బంగారపు రంగు వేశాడు. అరే, ఎందుకు పొడుస్తున్నావు? ఆగు. ఇప్పుడే నీ తోక పట్టుకుంటా ఉండు. కమలేష్ అలాగే మహేష్ తమ ఆవుల్ని తీసుకుని హరీష్ దగ్గరకు వెళ్లారు. కమలేష్ అలాగే మహేష్ల బంగారపు ఆవుని చూసి హరీష్ ఆశ్చర్యపోయాడు. అప్పుడే జినేష్ కూడా అక్కడికి చేరుకున్నాడు. కాని తన ఆవు మాత్రం మునుపటిలాగానే తెల్లగానే ఉంది. నన్ను క్షమించండి నాన్నగారు.
నేను మీరు అన్నట్లుగా చేయలేకపోయాను. నేను ఈ కాసిన డబ్బులు ఆవు పాలను అమ్మి దాచుకున్నాను నాన్నగారు. మీరు పొలాలని అన్నయ్యలకే పంచేయండి. ఇక హరీష్ నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. బాగా ఆలోచించిన తరువాత తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా పొలాలన్నీ ఇవాట నుండి జినేషే చూసుకుంటాడు. ఇక ఈ మాట విని ఇద్దరు అన్నదమ్ములు ఆశ్చర్యపోయారు. కానీ నాన్నగారు, మీ షరతు ప్రకారం బంగారపు ఆవు మా దగ్గరే ఉంది కదా. ఇవేమీ మాయలున్న ఆవులు కావు. అలాగే ఇవి ఎప్పటికీ బంగారంగా మారిపోవు. నేనలా కేవలం మీకు పరీక్ష పెట్టడానికి మాత్రమే చెప్పాను. మీరిద్దరూ మీ లాభం కోసం పాపం ఆవులపైన ఇలాంటి రంగును వేసి వాటిని ఇబ్బంది పెట్టారు. మీ ఇద్దరికీ ఇదే నేనిచ్చే శిక్ష. మీరిద్దరూ కేవలం దొడ్ల సావిడిని మాత్రమే చూసుకోవాలి. ఇక ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, ఏ మనిషి అయితే ఫలితం కోసం ఆశపడకుండా నిస్వార్థంగా తన పనిని చేస్తాడో గెలుపు ఎప్పుడూ వాళ్లనే వరిస్తుంది అని. ధరం ఒక డబ్బున్న రైతు. అతని దగ్గర చాలా ఆవులు కూడా ఉండేవి. ధరం ఆ ఆవుల పాలను పితికి అమ్ముకుంటూ ఉండేవాడు. కాని ధరం తన ఆవులన్నిటినీ సరిగ్గా చూసుకునేవాడు కాదు. ఒకరోజు ధరం దగ్గర ఉన్న ఒక ఆవు రాణికి జబ్బు చేసింది. తను పాలు ఇవ్వడం మానేసింది. ధరం డాక్టర్ని పిలిపించాడు. చూడు ధరం, మీరు ఈ ఆవుని చాలా బాగా చూసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఇది చనిపోతుంది. అదంతా బాగానే ఉంది డాక్టర్ గారు. ఇది మళ్ళీ పాలు ఎప్పటినుంచి ఇస్తుందో అది చెప్పండి, నాకు చాలు. అదంతా నేను చెప్పలేను, కానీ కనీసం ఒక 5-6 నెలలైనా పట్టొచ్చు. ధరం డాక్టర్ చెప్పిన మాటల్ని విన్నాడు. తను ఆలోచనలో పడిపోయాడు. తను రాణి సంగతి ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉన్నాడు. సాయంత్రం వేళలో తను పొలంలో తిరుగుతూ ఉండగా అప్పుడు తను అనుకున్నాడు, ఎలాగో రాణి ఇప్పుడు పాలు ఇవ్వలేకపోతోంది. ఇక దానికోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు? దానికి నీళ్లు, తిండి, మందులు ఇవన్నీ వ్యర్థమే కదా. దాన్ని అడవిలో వదిలి వచ్చేస్తేనే నాకు చాలా మంచిది కదా. ఇక మిగతాది ఆ దేవుడే చూసుకుంటాడు. అప్పుడు ధరం రాణిని అడవిలో వదిలిపెట్టేశాడు. రాణి రోజంతా అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఆఖరికి తను అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఆ మరుసటి రోజు పొద్దున్నే మాధవ్ తన భార్యతో అడవిలో ప్రయాణిస్తున్నాడు. అప్పుడు వాళ్ల దృష్టి అక్కడే పడి ఉన్న రాణిపై పడింది. ఏవండి, మంచినీళ్ళివ్వండి. మాధవ్ ఇంకా లత ఆ ఆవుకి నీళ్లు పట్టించారు. ఇక అప్పుడు మాధవ్ వాళ్ల ఊరికి వెళ్లాడు. తను అక్కడి నుండి ఒక ఎద్దుల బండిని తీసుకొచ్చాడు. మాధవ్ రాణిని ఎద్దుల బండిలోకి ఎక్కించుకుని దానిని వాళ్ల ఇంటికి తీసుకొచ్చాడు. ఇక్కడ మాధవ్ ఇంకా లత కలిసి రాణిని ఎంతో చక్కగా చూసుకున్నారు. లత రాత్రంతా కూర్చుని రాణిని చల్లటి నీటితో తుడుస్తూ ఉంది. తను ఆవుకి మందులు కూడా ఇచ్చింది. మాధవ్ అలాగే లత ఇంతటి కష్టానికి ఫలితంగా 10 రోజులకే రాణి మళ్లీ లేచి నిలబడింది. తన ఆరోగ్యం బాగా మెరుగుపడింది. మరో 1 నెల రోజులకి రాణి పూర్తిగా పుంజుకుంది. ఇక కొన్నాళ్లకి తను పాలను కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. ఇక రాణి మాధవ్ లతలకి ప్రియమైన జంతువుగా మారిపోయింది. లత రోజంతా రాణికి సేవలు చేస్తూ ఉండేది. 1 సంవత్సరం తరువాత ధరం ఏదో పని మీద మాధవ్ వాళ్ల ఊరు వెళ్లాడు. అప్పుడు తన దృష్టి లతతో పాటు నడుస్తున్న రాణిపై పడింది. రాణిని ఆరోగ్యంగా చూసిన ధరం చాలా సంతోషించాడు. కాని తన మనసు మారిపోయింది. తను ఏదో ఆలోచించి లత దగ్గరికి చేరుకున్నాడు. ఈ ఆవు నాది. లేదు లేదు, ఈ ఆవు నాది. దీన్ని పెంచి పెద్ద చేసింది నేను. ఈ ఆవు మాకు సంవత్సరం క్రితం ఒక అడవిలో ఒంట్లో బాలేనప్పుడు కనబడింది. అవునవును, నేను దాన్ని మేతకి అడవిలోకి తీసుకొచ్చాను. కాని తను తప్పిపోయింది.
ఇక మీరు నాకు నా రాణిని తిరిగిచ్చేయండి. లేదు, ఈ ఆవు నాది. నేను నీకు దీన్ని తిరిగి ఇచ్చేదే లేదు. వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. ఇకప్పుడు ఈ విషయం ఆ ఊరి పంచాయతీ దగ్గరికి చేరుకుంది. ధరం, ఈ ఆవుని చిన్నప్పటి నుంచి నువ్వే పెంచావు కదా? అవును, పెంచాను. మరి లత, నువ్వేమో దీనికి మళ్ళీ ప్రాణం పోసావు. అవును సర్పంచ్ గారు. హా, ఇది చాలా క్లిష్టమైన సమస్య. నేను దీనికి తీర్పు చెప్పలేకపోతున్నాను. ఈ సమస్యకు సరైన నిర్ణయం రాణియే తీసుకోవాలి. తన యజమాని ఎవరో తనే చెప్పాలి. అలాగే తను ఎవరి దగ్గర ఉండాలనుకుంటుందో కూడా. సర్పంచ్ చెప్పినట్టుగా మాధవ్ రాణిని తీసుకొచ్చాడు. ఒకవైపు ధరం నిలబడ్డాడు, మరొక వైపు లత. రాణి ఇద్దరినీ ఒకేసారి చూసింది. ఆ తరువాత తను లత దగ్గరికి చేరుకుంది. లత తనని ముద్దులాడింది. అయితే ఇప్పుడు స్వయంగా రాణియే నిర్ణయించుకుంది. తను లత దగ్గరే ఉండాలనుకుంటోంది. ధరం సిగ్గుతో తల వంచుకున్నాడు. మాధవ్ ఇంకా లతల సంతోషానికి అవధులే లేవు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, పశువులు కేవలం ప్రేమనే ఆశిస్తాయి.